పల్లి గ్రామంలో ప్రజలకు సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని బట్టి అక్కడ రోడ్డు సమస్య ఏర్పడింది కాబట్టి, ఆ రోడ్డు సమస్య గురించి ఒకసారి మనం అక్కడున్న రైతును అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఉందో. ఒకసారి చెప్పండి అక్కడ నారాయణ మహారాజ్ ఉన్నాడక్కడ. నారాయణ మహారాజ్ ఏ విధంగా ఉంది పరిస్థితి ఒకసారి చెప్పండి అది? ఇదే రోడ్డు చాలా రోజులైతుందిది. రోడ్డు ఎవరు పట్టించుకోవట్లేదు. సో, రాకపోకలకు ప్రజలు నడవాలంటే చాలా ఇబ్బందిగా ఏర్పడిందా అక్కడ? రోడ్డు ఇంతకుముందు ఇబ్బందుంది. ఏమైనా రోడ్డు మరమ్మతులు చేశారా? ఏం లేదా? ఏం జేయలేదు. ఒకసారి మట్టి గొట్టి చేసిండ్రు అంతే ఇగ. ఆ! ఓకే. ఈ మొత్తం బురద ఉందా అది? బురద ఉంది మొత్తం. చుట్టుపక్కల రైతులకు గాని, తర్వాత ఎటు వెళ్ళాలన్నా పోలేని పరిస్థితా అది? పోలేని పరిస్థితి ఇబ్బందుంది మొత్తం. ఆహా! బైకులెళ్ళయి మనుషులు నడుచుకుంటూ ఎళ్ళాలంటే గూడా ఇట్లా చెప్పులు చేతిలో పట్టుకొని పోవాలి. ఓకే. మొత్తం గుంతలున్నాయి పెద్ద పెద్ద. ఆ! అది మరి గ్రామానికి సంబంధించిన అధికారులు గాని, గ్రామ సర్పంచ్ గాని ఏమంటున్నారక్కడ? ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ ఎనక సైడ్ ఉంది చూడు అది మొత్తం అదే గదా? మొత్తం రోడ్డిది. ఎంత ఉంటది ఇంచుమించు ఎంత ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటదా? హాఫ్ కిలోమీటర్ వరకుంటది ఇట్లే. ఆహా! కానీ రాకపోకలకు హ్మ్. చాలా తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది. తర్వాత రైతులు వెళ్ళాలన్నా ఆ లోపలికి పొలాలకు వెళ్ళే ఆ ప్రజలు గాని, మరి ఆ గ్రామంలో ఉండే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది అంటారు. చాలా ఇబ్బందుంది. ఒకసారి చెప్పండి ఏమేమి నడవడానికి అసలు గూడా అసలు అసలు దాని పరిస్థితి ఏంది? అక్కడ అక్కడ ఉన్న అధికారులు ఏమంటున్నారు? అక్కడ ఉన్న సర్పంచ్ ఏమంటున్నాడు? తర్వాత మరి ప్రజలకు ఇన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ, అక్కడ ఉన్న సర్పంచులు ఎలాంటి చొరవ తీసుకుంటున్నారు ఒకసారి? ఇది మినిమమ్ 10, 15 సంవత్సరాలయితుంది ఈ బాట. ఓకే. అధికారులు గాని, సర్పంచ్ గాని ఎవ్వరు ఎలాంటి చర్య లేదు. ఆ! పట్టించుకోవడం ఓకే. లేదు. రైతులకు మొత్తం ఇక్కడ 50 కుటుంబాలుంటాయి. ఓకే. ఇదే రోడ్ పొంటి వస్తారు. ఇదే రోడ్ పొంటి పోతారు. మొత్తం రైతులకు ఇబ్బందుంది. అప్పుడు ఇప్పటివరకు ఎవరికైనా ఏమైనా ప్రమాదాలు జరిగినాయా? ఆ రోడ్ పైన వెళ్ళడం గాని, తర్వాత ఆ బురద చాలా బురదమయంగా ఉన్నట్టుంది అది అక్కడ. జరిగినాయి. కింద గూడా పడ్డారు. ఈ ఓకే. ఇప్పుడు నడుచుకుంటూ ఈ బాటలో. దీనికేమైనా తక్షణ పరిష్కారం ఏమంటున్నారు? మట్టి ఎయడం గాని, దాన్నేమన్నా మరమ్మతులు చేపట్టే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా ఇప్పటికి? ఎవ్వరు చేయట్లేదు. మట్టేయట్లేదు. ఏం చేయట్లేదు. గ్రామంలో గ్రామంలో ఉన్న సర్పంచ్ ఇప్పుడు ప్రభుత్వం డెవలప్‌మెంట్ చేస్తుంది గదా! ఈ ప్రాంతంలో. మద్దూరు మరి కొడంగల్ నియోజకవర్గ ప్రాంతంలో చాలా కొన్ని వేల కోట్ల రూపాయలను అభివృద్ధి కోసం వెచ్చించి ఖర్చు పెడుతున్నామన్నారు. అక్కడ మరి మద్దూరు మండలంలో కూడా ఇలాంటి మారుమూల గ్రామాలలో కూడా అభివృద్ధి కొనసాగుతా ఉందని చెప్తున్నారు. మరి అభివృద్ధి ఒకసారి మీరు అది ఒకసారి చూపిండండి. విజువల్ ఒకసారి ఎట్లా ఉందన్నది. ఆ బ్యాక్ సైడు ఇట్లుంది రోడ్డు మొత్తం. చెప్పండి ఒకసారి మీ పేరు చెప్పండి. చెప్పి అక్కడ మీ పొలము ఉన్నదా? మరి ఇంకా ప్రజలు వెళ్తున్నారా ఆ రోడ్ మీద? ఏంటి అసలు? అక్కడ ఏర్పడ్డ సమస్యలేంటి? తలెత్తిన పరిణామాలు? ఇది ఇక్కడ పొలం 3 ఎకరాలుంది. ఓకే. నా పేరు నారాయణ. ఓకే. గ్రామం జాజిరావుపల్లి. ఇక్కడ పొలం 3 ఎకరాలుంది మాకు. ఇది రోడ్డు ఎవరు పట్టించుకోవడం లేదు. అధికారుల దృష్టికి ఏమైనా చెప్పారా ఇంతకుముందు? చెప్పాము గూడా ఎవరు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్ పైన వెళ్ళడంతో మీకు ఏ ఏ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ రోడ్? అంటే ఊర్లోకి వెళ్ళడం ఉపయోగపడుతుంది. రోడ్డు తర్వాత రైతులకు రైతులకు ట్రాక్టర్ గాని, పొలాలలో వడ్లయితే, కందులయితే, జొన్నలయితే అన్నీ ఇదే రోడ్డు పొంటి తరలించాలే. ఓకే. అలా పంట అయినప్పుడు ఇబ్బందయితుంది చాలా. వర్షాకాలం వస్తే మొత్తం ఇగ గుంతలు, బురద ఎలాంటి వెహికల్ గూడా ఎళ్ళదిక్కడ. ఈ నడుచుకుంటూ వర్షం పోనీకి గూడా పడ్డప్పుడు మీరు ఇబ్బందుంది. ఓకే. వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి హ్మ్. అంటారు. అవును. వర్షం చాలా ఇబ్బందయితుందిక్కడ. నడవనీకి గూడా ఇబ్బందుంది. మొత్తం గుంతలున్నాయి. జారి కింద గూడా పడ్డారు ఇద్దరు, ముగ్గురు ఈ రోడ్ల నడుచుకుంటూ. దీని పరిష్కారాన్ని మరమ్మతులు ఏర్పాటు చేసి రోడ్డుగా మార్చే విధానాన్ని కొనసాగిస్తే మీకు ఏ విధంగా మీకు తోడ్పడుతుంది ఆ రోడ్? అంటే మంచి కోసము తర్వాత మీకు ఉపయోగకరంగా మారి అనేకమైన
ఇబ్బందులను తగ్గించే అవకాశం ఉంటదంటారా? రైతులకు ఇబ్బంది తగ్గుతది. ట్రాక్టర్ అయినా, వెహికల్ అయినా, పంట అయినప్పుడు ఏదైనా తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఓకే. ఇప్పుడు మంచిగా చేస్తే. ఓహ్! ఇక్కడ మినిమమ్ 50 కుటుంబాల రైతులున్నారు. ఆ! ఓకే. ఇలాగే కొనసాగుతుండ్రు. ఇదే రోడ్ పొంటి ఎళ్తుండ్రు. ఈ రోడ్డు 15 పక్కలకెళ్ళే సంవత్సరాల 50 నుంచి మంది ఇట్లే ఉంది. కుటుంబ రైతులుంటారు. ఇవన్నీ వరి చేనులు పొలాలు మావే ఇవి. ఈ ఆ! పొలాలు. ఓకే. బా ఆ! ఇటు సైడునే ఆ! 2 ఓకే. సైడ్ ఉంది మొత్తం. గోడ అవతల, ఇవతల మొత్తం పొలాలే. ఆ! ఓకే. ఓకే. యాహ్! మొత్తం మీద అయితే రైతులకు చుట్టుపక్కల వరి పంట పొలం వేసుకున్నారు. కాకపోతే ఆ మధ్యలో వెళ్ళడానికి దారి మాత్రం ఇదొక్కటే పరిష్కారం. ఇదొక్కటే మార్గం ఉంది మీకు. ఇదొక్కటే మార్గం ఉంది దారి ఇక్కడ.